రీసెంట్ టైమ్స్‌లో మోస్ట్ హైప్డ్ మూవీస్ డైరెక్ట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మరియు ఆయన డైరెక్షన్ టెక్నిక్స్‌ని డీకోడ్ చేద్దాం చలో. సినిమా అనే ఆస్పెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా సినిమా ఫ్లో మాత్రం మారదు. లైక్ ప్రతి సినిమాకి ఓ హీరోకి ఆపోజిట్‌గా ఒక విలన్. ఆ విలన్ చేసే పనుల వల్ల మాత్రం ఎవ్వరూ సఫర్ అవ్వకూడదు. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్‌లో ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడేది లోకేష్ హీరోల గురించి. లోకేష్ సినిమాలో హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్‌కి హీరోకి సంబంధం ఉండదు. వాడిని బలవంతంగా తెచ్చి అందులో ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మనం మాస్టర్ సినిమా చూసుకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో టీచర్గా పనిచేస్తుంటాడు. హీరోని ఇష్టం లేకున్నా బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. అక్కడ నుండి కథ మొత్తం మారిపోద్ది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమాలో కూడా తన కూతురు కోసం వెళ్తున్న ఢిల్లీని ఆపి ఇష్టం లేకుండా బలవంతంగా సాయం చేయమని అడుగుతారు. అండ్ విక్రమ్ సినిమాలో కూడా విక్రమ్కి సంతానానికి మధ్య జరిగే గొడవలో ఇన్వాల్వ్ అవడం అస్సలు ఇష్టం ఉండదు. బట్ వైఫ్ని చంపేసరికి అక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఆ హీరో సంబంధం లేని వాటిలో స్టక్ అయిపోయి నష్టపోతుంటే చూసే ఆడియన్స్ కూడా హీరోకి సపోర్ట్ చేస్తారు. మంచి స్టోరీస్ అందరు రాస్తారు, మనం వినే ఉంటాం. పేపర్ మీద వచ్చిన కథ తెరపైన లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియాలిటీ అండ్ రిలేటబిలిటీ. లోకేష్ తను రాసుకునే స్టోరీస్లో కొన్ని పాయింట్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఫుడ్, వింటేజ్ సాంగ్స్, హీరో ఓల్డ్ మేనరిజమ్స్, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని బ్లెండ్ చేసి చూసే హీరో ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ చేస్తారు. మనం మాస్టర్ సినిమా చూస్తే ఒక్కడు జైలుకి వెళ్ళాక కబడ్డీ సీన్ ఉంటుంది. అయితే ఒక్కడు రీమేక్ సినిమాలో విజయ్ కబడ్డీ సీన్కి ఫ్యాన్స్ అందరూ సందడి చేశారట. అలాగే మొన్న వచ్చిన విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ నాయకన్ సినిమాలో ఆయన వేసిన మాస్ స్టెప్స్కి ఫ్యాన్స్ అందరూ ఎంతలా ఎంజాయ్ చేశారో అందరం చూసాం. అందుకే విక్రమ్ సినిమాలో కూడా సాంగ్ ఒకటి పెట్టి మాస్ బీట్స్కి స్టెప్స్ వేయించారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరిలానే వింటేజ్ థీమ్స్ని వాడాలని రూల్ ఏం లేదు. లోకేష్ తన టేస్ట్కి తగ్గట్టు లోకేష్ చేశాడు. మీరు మీ ఐడియా ప్రకారం రాసే కథలో ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేస్తే చాలు. లోకేష్ వాడే ఇంకొక టెక్నిక్ ఎమోషన్. లోకేష్ ఎమోషన్స్ ఎప్పుడు కిడ్స్ మీద, లేడీస్ అండ్ పెట్స్ పైనే ఉంటాయి. లైక్ మాస్టర్ సినిమాలో చూసుంటే జైల్లో ఉన్న పిల్లల కోసం ఫైట్ చేస్తాడు. ఖైదీలో తన కూతురు కోసం పోలీసులకు హెల్ప్ చేస్తాడు. విక్రమ్లో అయితే మొత్తం మూవీ కమల్ హాసన్ మనవడి గురించే ఉంటుంది. ఇంకా లోకేష్ సినిమాలో చూస్తే మనం ఎప్పుడు కూడా సాంగ్స్ బాగుందనో ఫైట్ బాగుందనో మాట్లాడుకోం. ఎప్పుడు కూడా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ చుట్టూ జరిగే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఇలాంటి వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయగలిగితే ఫిల్మ్ మేకర్ సక్సెస్ అయినట్టే. మనం లోకేష్ సినిమాలో క్యారెక్టర్స్ గురించి ఎందుకు అంతలా మాట్లాడుకున్నామంటే బాగా గమనిస్తే లోకేష్ క్యారెక్టర్స్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయి. వాటిని నోట్తో చెప్పేస్తాడు కానీ విజువల్గా చూపించాడు. అందుకే ఆ క్యారెక్టర్స్ గురించి అంతలా మాట్లాడుకుంటాం. లోకేష్ వాడే ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఆయన రాసిన ఏ సినిమాకి ఎండింగ్ ఉండదు. ప్రతి సినిమా ఓపెన్ ఎండింగ్తోనే ఎండ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ విక్రమ్ సినిమా క్లైమాక్స్. సూర్యకి నష్టం జరగడానికి కారణమైన వాళ్ళని చంపమని చెప్పే దగ్గర ఎండ్ అవుతుంది. ఇలా లోకి ఫిల్మ్ మేకింగ్ లో కొన్ని టెక్నిక్స్ ని వాడి ఆడియన్స్ ని ఆలోచించేలా చేసి వాళ్ళని గ్రాప్ చేసుకుంటాడు అనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫిల్మీ జోన్.